ఏటి ఒడ్డు మూడవ భాగం. నా పేరు మల్లికార్జున్. సంతోష్ నాకు చెల్లెలవుతుంది. మీ గురించి చెబుతుంటే చాలాసార్లు విన్నాను. నమస్కారం. నా పేరు మీరు విన్నంత నేను వినలేదు. మిమ్మల్ని గురించి ఒక్కసారి కూడా నాకు ఉత్తరాల్లో రాయలేదు. ఇది అన్యాయం. జీవన్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. మల్లికార్జున్ రిక్షా దిగగానే కవిత గుండె జారిపోయినట్లయింది. అతన్ని పరిచయం చేయాలన్న పిరికితనం ఆవహించింది. జీవన్ వచ్చిన వ్యక్తి ఎవరా అన్న సందిగ్ధంలో ఉన్నాడు. మాటలు రాక భయ ఆందోళనతో కవిత వెర్రిమొహం వేసుకుని నిల్చుండిపోయింది. అతనే తనంతాను పరిచయం చేసుకున్నాడు. చొరవగా లోపలికొచ్చి తను తెచ్చుకున్న సూట్ కేస్, బెడ్ హోల్డర్ ఓ పక్కగా పెట్టాడు. ఆ తరువాత కవితని చనువుగా మందలిస్తున్నట్లు, ఏమోయ్ కవిత, వచ్చి ఇంతసేపైంది, కాఫీ ఏమైనా ఇచ్చేదుందా, లేక ఏ హోటల్కో వెళ్ళి రమ్మంటావా అని అడిగాడు. కవిత మాటిమాటికి మొహం తుడుచుకుంటోంది. మల్లికార్జున్ స్వంత మనిషితో చెప్తున్నట్లు మాట్లాడుతున్నాడు. జీవన్ విచిత్రంగా చూస్తున్నాడు. అతనికి కాఫీ ఇచ్చి జీవన్కి కూడా ఇచ్చి తను ఓ పక్కగా కూర్చుంది. నిశ్శబ్దం వల్ల ఎవరికి వారే అపరిచితుల్లా తప్పు చేసినట్లు ఫీల్ అవుతున్నారు. కవిత లేని ధైర్యాన్ని తెచ్చుకొని, సంతోష్, పిన్ని, అత్తయ్య బాగున్నారా అంది. మల్లికార్జున్ ఓ క్షణం నిర్ఘాంతపోయినట్లు చూశాడు. కవిత ప్రశాంతంగా చూడసాగింది. అంతా బాగున్నారు. నిన్ను అడిగినట్లు చెప్పమంది కాళీ. అన్నట్లు నీకు ఇవ్వమని అతను మధ్యలో ఆపేసి సూట్ కేస్ తెరిచాడు. అందులోంచి విలువైన ముత్యం ఉన్న ఉంగరం ఒకటి పైకి తీసి ఇది ఇచ్చింది అన్నాడు. కవిత అది చేతిలోకి తీసుకొని పరీక్షగా చూసి కొంగుకి ముడివేసుకుంది. భోజనాలయ్యాయి. జీవన్, మల్లికార్జున్ వాళ్ళు వెళ్ళబోయే పరీక్షల గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఎవరికి వారే మనసులో ఊహాగానాలు చేస్తున్నారు. పైకి బింకం సడలనివ్వడం లేదు. జీవన్ తన గురించి ఏం ఆలోచిస్తున్నాడో అన్నదే పదే పదే తలుచుకుంటోంది కవిత. ఒంటరిగా మల్లికార్జున్ని ఎదుర్కోకూడదని దృఢ నిశ్చయానికి వచ్చేసింది. జీవన్ క్షౌరం చేయించుకుంటానని వీధిలోకి వెళ్తే అతను వచ్చే వరకు వీధి గుమ్మంలోనే నిల్చునేది. జీవన్ మేడ మీదకి వెళ్తే అతను వెనకాలే వెళ్తుంది. జీవన్ బాత్రూంలోకి వెళ్తే, బావా తువాలు ఎక్కడ పెట్టావు, లుంగీ ఇవ్వనా, పైజామా ఉందా అని ఊదరగొట్టేస్తోంది. మల్లికార్జున్ ఆమెను వెయ్యి కళ్ళతో గమనిస్తున్నాడు. అవకాశం చూసుకొని ఆమె చేతిని బలంగా లాగి తన గుండెల మీదికి తీసుకొని తన బాహుబంధంలో ఆమె నలిగిపోతూ నోట మాటరాని పరిస్థితిలో ఉండగా ఆ సన్నివేశాన్ని జీవన్ కళ్ళబడేలా చెయ్యాలని ఉంది. అతని నీలిరంగు కళ్ళ చుట్టూ ఎర్రటి చారికలు ఏర్పడ్డాయి. అతని నిరీక్షణ ఫలితాన్నివ్వలేకపోతోంది. ఎక్కడికి వెళ్ళినా కవిత జీవన్ని వదిలిపెట్టడం లేదు. ఈ కవిత తనది కావాలి. తన ఆమెను స్వంతం చేసుకోవాలి. ఆమెను వరంగల్లో ఆ ఇంట్లో చూసినప్పుడే తీర్మానించుకున్నాడు. జీవితంలో ఏ ఒక్కరికి భగవంతుడు 2 పెళ్ళిళ్ళు చేయడు. ఎక్కడో మందభాగ్యులు భార్యనో భర్తనో పోగొట్టుకుని తిరిగి పెళ్లిపీటల మీదకి చావలేక బ్రతికేందుకు పెళ్లి కూతురో పెళ్లి కొడుకో అయిపోయి వచ్చి కూర్చుంటారు. తన పందిరిలో తను వరుడై కవిత వధువు కాగా దేవతలెవరో దీవించగా పెళ్ళి సవ్యంగా అప్పుడే అయిపోయింది. ఇక తనకి పెళ్ళేమిటి? మనోవాక్కాయ కర్మల త్రికరణ శుద్ధిగా తను కవితని వివాహం చేసుకున్నట్లే లెక్క. అటువంటిది ఆమె వెళ్ళి అతనితో అంత చనువుగా తిరుగుతుంటే తన మనసు గుగ్గిలం మాదిరి భగ్గుమని పోవడం లేదా? ఈ అందాల అపరంజి బొమ్మ కోసమే తన వాళ్ళు నిర్ణయించిన సంబంధాలన్నీ తోసిపుచ్చాడు. అతను హోల్డర్ మీద వెల్లకిలా పరుండి చూరువైపు చూస్తున్నాడు. కవిత వంట ఇంట్లో నవ్వుల వాన కురిపిస్తోంది. జీవన్ ఏం చేసుంటాడు? బహుశా ఆమెని పొదివి పట్టుకోలేదు కదా. మల్లికార్జున్కి గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఒక్కసారి లేచి వెళ్ళి ఆ వంట ఇంట్లో ఏం జరుగుతుందో చూసొస్తే బాగుండును. పదే పదే అతనికి ఆ కోరిక కలగసాగింది. సభ్యత, సంస్కారం అనేవి అతన్ని ఆ ప్రయత్నానికి దూరంగా తీసుకువెళ్ళసాగాయి. వంట ఇంట్లోంచి చేతుల గాజుల గలగలలు, మెల్లని మాటలు చెవుల్లో జరులు పాకినట్లయింది మల్లికార్జున్కి. అతను కళ్ళు మూసుకున్నాడు. కోపంతో, ఉద్రేకంతో అతనికి ఆవిర్లొస్తున్నాయి. వేడి నిట్టూర్పులతో ఎదుట ఎవరైనా ఉంటే వాళ్ళు మసి అయిపోతారేమో అనిపిస్తోంది. ఆ వేడిమికి అతను మెల్లగా ఆలోచించసాగాడు. అతని ఆలోచనలు పూర్తి కాకముందే వాకిట్లో రిక్షా ఆగిన చప్పుడు వినిపించింది. అతను అటువైపు తల తిప్పాడు. రిక్షాలోంచి సంతోష్ బ్రీఫ్ కేస్తో బెడ్డింగ్తో దిగింది. మల్లికార్జున్ ఎగిరి గంతేశాడు. కవిత, ఎవరొచ్చారో చూడు అంటూ వంట ఇంట్లోంచి జీవన్, కవిత బయటకొచ్చేశారు. కవిత అతన్ని లేవనీయడం లేదు. మాటల్లో అతన్ని మభ్యపెట్టి అక్కడే కూర్చోబెట్టేస్తోంది.
తన నుంచి జీవన్ మరో ఆకర్షణకి లోనైపోతాడేమోనన్న బెంగతో ఆమె అంత మాట్లాడంది తెగ మాట్లాడుతోంది. ఏమేమో విషయాలు ఏకరువు పెడుతోంది. మధ్య మధ్య ఉన్నట్టుండి చక్కెలిగింతలు పెట్టినట్లు నవ్వుతోంది. అర్థం లేని ఆవేశంలో జీవన్ పట్ల ఆరాధన వ్యక్తం చేస్తోంది. జీవన్కి ఇదంతా గారడి మాదిరిగా ఉంది. స్త్రీ ఎంత చిత్రమైంది అనుకుంటున్నాడు. అతను జ్ఞానం వచ్చాక నిశితంగా చూసింది కవితనే. కావ్యకన్యల కిన్నెరల అందాలన్నీ కలబోసి సృష్టించిన అపురూప శిల్పంలా సాలార్జంగ్ మ్యూజియంలో ఉండదగిన కళాఖండంలా కనిపిస్తోంది అతని కంటికి. ముట్టుకుంటే మాసిపోతుందేమోనన్న బెదురు కూడా కలుగుతోంది. అతను ఆమె మాట్లాడుతుంటే మైమర్చి వింటున్నాడు. ఆమె చెప్పే విషయాలన్నీ అతని శ్రవణేంద్రియాలకి వీణుల విందు చేస్తున్నాయి. తీయని కంఠం ప్రేమ పారవస్యంతో పొంగి పొర్లుతుంటే అతను తన్మయత్వంతో తాధ్యాత్మ్యం పొందుతున్నాడు. ఆమె చేతులు తిప్పుతూ అతని మనసులో మెల్లమెల్లగా ప్రవేశిస్తోంది. రజాకర్ల తిరుగుబాటు అన్నారు. నాకు కొద్దిగా జ్ఞాపకం ఉంది. మేమంతా పెద్ద కాంపౌండ్లో ఉండేవాళ్ళం. ఏ రోజుకు ఆ రోజు రజాకర్ల దాడుల గురించి చిలువలు పలువలుగా అల్లి చెబుతూ ఉండేవారు. కిష్టయ్య అని ఒక కమ్మరాయన ఉండేవాడు. ఆయన నడుస్తుంటే గుండ్రాయి దొర్లుతున్నట్లుండేది. అతను రేషన్ షాపుకు వెళ్ళాడు. క్యూలో నిల్చున్నాడు. అంతలోనే ఏమైందో భాగో భాగో అంటూ ఒకటే కేకలు, హాహాకారాలు. ఆ కేకలన్నీ మా ఇంటి వరకు వినిపించేవి. ప్రాణాలు గుప్పిట్లో బిగించి పరమాత్ముడా రక్షించు అనుకునేవాళ్ళం. కిష్టయ్య దొర్లుకుంటూ వచ్చి గేట్లో పడ్డాడు. అతన్ని రజాకార్లు తరుముకొస్తున్నారు. గేట్లోకి రావడం, సర్దార్జీ గేటు తలుపు వేసేయడం ఒకేసారి జరిగాయి. రజాకార్లు తోసుకుంటూ వచ్చేశారు. ఆ వేళ సర్దార్జీ పిల్లలు దగ్గరలో లేరు. ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమైపోయింది. వాళ్ళు లోపలికి ప్రవేశించారు. మన మిలిటరీ కోసం జనం కనిపించిన దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు. సర్దార్జీ తల్వార్ లావ్ అని అరుస్తున్నాడు. అందిన సామాను తగలబెట్టేస్తున్నారు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఈ ఆలోచనే లేదు. దౌర్జన్యం, తిరుగుబాటు ఇవి రెండే ఉన్నాయి. ఆడవాళ్లు భర్తల చాటున దాక్కుంటున్నారు. కానీ కవిత మొహం నిండా నీలి నీడలు పరుచుకున్నాయి. చెప్పు, ఆపేశావేం? ఎప్పుడో బీసీ నాటి కథ వింటున్నట్లుంది. ఇప్పుడెందుకు విచారం? జీవన్ అడిగాడు. అయిపోయింది. చాలామంది సర్వనాశనం అయిపోయారు. ఒకటి మాత్రం నిజం బావా, తరతరాలుగా ఆడదాని కథ కన్నీటిమయమైపోతూనే ఉంది. ఆనాడు ఎంతమంది ఆహుతైపోయారో భగవంతుడికే తెలియాలి. నాటికి నేటికి స్త్రీ జీవితంలో ఏ మార్పు లేదు. తెలుసో తెలియకో తప్పు చేస్తే దాని ఫలితం వికృతంగా తయారైపోతూనే ఉంది. అరే, నీకు స్త్రీ పట్ల ఇంత జాలి కూడా ఉందా? బాగుంది. నేను ఆడపిల్లను కానా? సానుభూతితో అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తే తప్పేమిటి? ఎవరన్నారు తప్పని? మంచిదే కదా దీన జనోద్ధరణ. నువ్వు వ్యంగ్యంగా అంటున్నావా బావా? లేదు, నిజమే చెబుతున్నాను కవిత. పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఒక వ్యక్తి దుర్మార్గుడవుతాడు. కాలం అతన్ని కాటువేసిందనుకుని సర్దుకుపోతాం. కొన్ని సమయాల్లో ఆ ఉదాసీనతే అతడిని మరింత దుర్మార్గుణ్ణి చేసే అవకాశం ఉందని అసహించుకుంటాం. ఇది శాంతంగా సాగిపోయే సమాజంలో ఎక్కడైనా ఉన్నదే. భలే వాడివే, సమర్థిస్తున్నట్లే ఉంది. సమర్థిస్తూ మరో పక్క నుంచి ఖండిస్తున్నావు. పోనీ నువ్వేం చేయాలంటావో చెప్పు. పురుషులకేం బావా, ఎలాగైనా చలామణి అయిపోతారు. స్త్రీ విషయమే. జీవన్ విసుక్కున్నాడు. పని పాట లేనట్లు అర్థం పర్థం లేని టాపిక్ గురించి నువ్వు అనవసరంగా కాలం వృధా చేస్తున్నావు. లేదు, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. స్త్రీ గురించి నీ ఆలోచనలు నాకు కావాలి. పోవోయ్. జీవన్ నవ్వి ఆమె బుగ్గ మీద చిటికె వేశాడు. అతనింకా ఆ సంభాషణని ముందుకు పోనీయదలుచుకోలేదు. ఆమె మనసు నిండా చీకటి ఆవరించుకుంది. కావాలని ఏదో కట్టుకథలు అల్లి చెప్పింది. తను విన్న విషయాలు చూసినట్లు చెప్పింది. తన మీద జీవన్కి ఉన్న అభిప్రాయం ఎలాంటిదో కనుక్కోవాలన్న కోరికగానే మిగిలిపోయింది. ఈ విషయాలేవి మల్లికార్జున్కి తెలియదు. ఏమాత్రం అతను వినేందుకు కుతూహలం చూపించినా ఇదేదో మామూలు సంభాషణ అని గ్రహించి ఉండేవాడు. కానీ అతని ఆలోచనలు ఈర్ష్య నిండి అతన్ని ఈ సంభాషణకి దూరంగా తీసుకుపోయాయి. అతను వీటిని చెవిన పెట్టలేదు. సంతోషొచ్చింది. కవిత గదిలోంచి బయటకొస్తూ గొణుక్కున్నట్లుగా అంది. జీవన్ ఆమె వైపు రెప్పవేయకుండా చూడసాగాడు. ప్రయాణం చేసొచ్చినా అప్పుడే మంచు బిందువులు కురిసిన అందాన్ని పుణికిపుచ్చుకున్న మల్లెపువ్వు మాదిరిగా ఉంది. నల్లని తాచుపాములా ఆమె జడ మోకాళ్లను తాకుతోంది. మొహంలో మొదట ఆకట్టుకునే కళ్ళు రెండు వెండి మీనాల్లా మెరుస్తున్నాయి. నల్లని కనుపాపలు ద్రాక్ష పండ్లని గుర్తు చేస్తున్నాయి. ఆమె దిగిందో లేదో జీవన్ ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. తనకి ఉత్తరాలు రాసింది ఈమెనా? అతను కన్నార్పడం మానేశాడు. హలో, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? సంతోష్ వస్తూనే మల్లికార్జున్ని పలకరించింది. నువ్వేమిటి?
ఇలా గాలివాన లేకుండా పిడుగుపడ్డట్లు వచ్చి పడ్డావు అంటే మేళ తాళాలతోటి బాజా భజంత్రులతోటి రాణి వెడలే సభకు అంటూ రమ్మంటావా? కవితను చూసి నవ్వి, మాకిక్కడ ఎక్స్కర్షన్కి తీసుకువెళ్లాలని ఆర్డర్స్ వచ్చాయి, తప్పదు కదా, బ్రతకలేక బడిపంతులం అంది. కవిత ఆశ్చర్యపోతోంది లోపలే. ఎంత నేర్పరి, బ్రతకవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. తను ఇక్కడికి వస్తున్నట్లు ముందే అతనికి ఉత్తరం రాసి ఇప్పుడు ఏమీ ఎరగనట్లు పోజులు పెడుతోంది. రా కూర్చో అంది కాఫీ కలిపేందుకు లోపలికి వెళ్తూ. నేను జీవన్ని, కవిత బావని. మీరు రాసిన ఉత్తరాలు నాకే. నేను అనుకున్నాను మీరే అయ్యుంటారని. గ్లాడ్ టు మీట్ యూ. కవితకి నీరసం వచ్చేసినట్లయింది. అయిపోయింది, తన బ్రతుకు తెల్లబారిపోయింది. తండ్రికి ఉత్తరం రాసినా అతను ఆ ఉత్తరం అందుకుని వచ్చేసరికి పుణ్యకాలం పూర్తిగా నశించిపోతుంది. భగవంతుడు రాసిన రాతల్ని తుడిపేందుకు ఎవరి తరం? ఇంతకాలం తన చుట్టూ తిరిగిన బావ ఇప్పుడు ఈ క్షణంలోనే ఆ గది దాటేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఇదంతా తలరాతే. జీవన్ మీద వెర్రి ఆశలు పెట్టుకోవడం తనదే పొరపాటు. ఆ మల్లిక్, సంతోష్ ఏ క్షణాన్ని అడుగుపెట్టారో అప్పటినుంచి శాంతి లేకుండా పోయింది మనసుకి. తను కట్టుకున్న ఆశా సౌధాలన్నీ పునాదులతో సహా నేలమట్టం అయిపోతున్నాయి. వాళ్ళు ముగ్గురు ఒక్కటై తన బ్రతుకు బజార్లో పెట్టాలనే వచ్చారు. తను ఎలా వెళ్ళమని చెప్పగలదు? ఒకరికి తెలియకుండా మరొకళ్ళు ఎంత చిత్రంగా ఆడుతున్నారు నాటకాన్ని. తను కేవలం వాళ్ల చేతుల్లో కీలుబొమ్మలా తయారైపోయిందేం? నిస్తేజంగా కూర్చుండిపోయింది కవిత. పాలు పొంగి స్టవ్ ఆరిపోయింది. అప్పుడు తుళ్ళిపడింది. కాఫీ సిద్ధం చేసి ఇచ్చింది. నలుగురు యువతిరి గదిలో కూర్చున్నారు. సంతోష్ జీవన్తో ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నదాని మాదిరిగా మాట్లాడేస్తోంది. అతను శ్రద్ధగా వింటున్నాడు. మల్లికార్జున్ నిర్భయంగా కవిత మొహంలోకి చూస్తుంటే ఆమె చూపుల్ని తప్పించుకుంటోంది. పొరబాటున అతని కళ్ళతో తన కళ్ళు కలిసినప్పుడు చిత్రంగా నవ్వుతున్నాడు. అతను నవ్వాడని బాధపడడం దేనికి? తన బ్రతుకే నవ్వుల పాలైపోయింది. అవకాశం దొరికితే చాలని చూసే శ్రీకాంత్, మల్లిక్, ఆ రోడ్ సైడ్ రోమియో, జీవన్ అందరూ ఒకే మాదిరిగా కనిపిస్తున్నారు. కవిత మనసు నిశ్శబ్దంగా రోదిస్తోంది. జీవన్ మాట్లాడుతున్నాడు. సెలయేటి గలగలలు వినిపిస్తున్నాయి. తన అదృష్టాన్ని లాక్కుని వెళ్లేందుకే వచ్చింది సంతోష్. మల్లిక్ అప్పుడప్పుడు సంభాషణలో తను ఉన్నట్లు 1-2 మాటలు కలుపుతున్నాడు. శ్రోతలా వింటోంది కవిత. మన పరిచయం స్వల్పమే అయినా ఎంత పాత స్నేహితుల్లా మాట్లాడుకుంటున్నామో అంది సంతోష్. ఆమెకు పూర్తిగా తెలుసు జీవన్ తన నుంచి తప్పించుకోలేడు. తను వేసిన వల అతని చుట్టూ పడుతుందని అనుకుంది. కానీ ఆ వలలో తను కూడా చిక్కుకుపోయింది. బయటికి వచ్చే ప్రయత్నం చెయ్యాలని లేదు. అతనితో శాశ్వతంగా ఉండిపోవాలని ఉంది. అతని అందచందాలు, వ్యక్తిత్వం ఆమెను బందీని చేస్తున్నాయి. కవిత కనిపించడం లేదు. ఆమె కళ్ళు పొరలు కమ్ముకున్నాయి. అతని పక్కన తనే నిల్చుని అతని పరిష్వంగం కోసం తహతహలాడిపోతున్నది. ఏ పూర్వజన్మ సుకృతమో అనుకుంటోంది. సంతోష్ కేవలం వినోదం చిత్తగించాలని వచ్చింది. కానీ ఇప్పుడు ఈ క్షణంలో తనంతాను అర్పించుకునే శలభం మాదిరైపోయింది. అంతర్గతంగా చెలరేగుతున్న ప్రేమ జ్వాలలకు. వీటినే మన వాళ్ళు రుణానుబంధం వగైరా అంటారు. ఏది ఏమైనా మీరు ప్రతి ఉత్తరం ఎదుట ఉండి మాట్లాడుతున్నట్లే రాసేవారు. నాకు ఆ ఉత్తరాలు చదువుతుంటే తిండి నిద్ర గుర్తొచ్చేవి కావు. కవిత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమెకు 2 చేతుల్లోనూ మొహం దాచుకుని ఏడవాలనిపిస్తోంది. ఆమెకు మనశ్శాంతి కరువైపోయినట్లు ఎక్కడికైనా పారిపోయి ఉపశమనం పొందాలని ఉంది. తలెత్తి చూస్తే ఈ మధ్యే ముచ్చటపడి కొన్న డ్రెస్సింగ్ మిర్రర్ కనిపించింది. అందులో తన ప్రతిబింబం. మరీ ఆ మొహాన్నే చూస్తోంది. తనను తాను చూసుకున్నట్లుగా కాక ఆ ప్రతిబింబాన్ని స్క్రీన్ మీద చూస్తున్నట్లు చూడసాగింది. ఆ మొహంలో మచ్చుకైనా ధైర్యం కనిపించడం లేదు. ఎడారిలో తప్పిపోయిన పసిపిల్ల అమ్మ కోసం బెంబేలు పడుతున్నట్లుంది. ఆశ్రయం కోసం కలవరపడుతున్నట్లుంది. కళ్ళు ఈ 2-3 గంటల వ్యవధిలోనే చాలా లోతుకుపోయాయి. చెంపలు వాడిపోయి మొహం దిగులుతో పీక్కుపోయింది. కళ్ళల్లో అప్పుడప్పుడు తొంగి చూస్తున్నట్లు నీటి బిందువులు చేరుతున్నాయి. అంతలోనే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. తలెత్తి మరోసారి చూసి హడలిపోయింది. ఆ బొమ్మ వెనుక మరీ దగ్గరలో గీసిన కంద దుంప రంగులో 6 అడుగుల 4 అంగుళాలు పొడవైన వ్యక్తి నీలి కళ్ళతో చిరునవ్వు నవ్వాడు. అది అభయహస్తమిస్తున్నట్లు లేదు. ఇంకెక్కడికి పోతావు అని బెదిరిస్తున్నట్లుంది. కవిత తల వంచుకుంది. అతనేమీ మాట్లాడకుండా ఎంత నిశ్శబ్దంగా వచ్చాడో అంతే నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. సంతోష్ తన మాటలతో, ఆకర్షణతో, చూపులతో, చేష్టలతో జీవన్ని పూర్తిగా వశం చేసుకుంది. జీవన్ని ఆమె మనస్ఫూర్తిగా ప్రేమించింది. అందుకు ఎంతమాత్రం సందేహం లేదు. కాకపోతే
ఆమె తన స్వార్థంతో కవిత జీవితానికి దుర్భేద్యమైన అడ్డుగోడలా నిలిచిందని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. జీవన్, సంతోష్ ఇద్దరూ పరిసరాలనే మర్చిపోతున్నారు. నేను కాలేజీకి వెళ్ళొస్తాను, ఇవాళ ప్రాక్టికల్స్ ఉన్నాయని ఫ్రెండ్ చెప్పింది. సంతోష్, కందిపప్పు ఇత్తడి డబ్బాలో ఉంది, చింతపండు పైనున్న అల్యూమినియం డబ్బా పక్కన జాడీలో ఉంది. ఇవి నీకందవు, బావచేత తీయించు, నేను త్వరగా వచ్చేస్తాను. నీకు పని చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు, ప్లీజ్ ఈ పూట వంట చేసేయి, ఎంతో సహజంగా అంది కవిత. జీవన్ పేపర్ మొహాన వేసుకున్నాడు. సంతోష్ ఎంతో ఆనందించింది. ఆడబోయిన తీర్థం ఎదురైందనుకుంది మనసులో. కవితని బయటికి పంపడమో లేక తనే జీవన్ని తీసుకుని వెళ్ళడమో చెయ్యాలనుకుంది. ఏమైతేనేం కవిత వెళ్ళిపోయింది. సంతోష్ నిట్టూర్చింది. కవిత కాలేజీకి వెళ్లే హడావిడిలో ఉందని గ్రహించి ముందే జారుకున్నాడు మల్లికార్జున్. బస్టాండ్లో నిల్చున్న ఆమెకు కొంచెం దూరంలో నిల్చుని ఆపేక్షగా చూడసాగాడు. 2 నిమిషాలు గడిచాయి. బస్సు వచ్చింది. చాలా రద్దీగా ఉండడం వల్ల అక్కడ ఆగలేదు. అలా చాలా బస్సులు వస్తున్నాయి, ఆగకుండానే వెళ్ళిపోతున్నాయి. అక్కడ నిలుచుంటే విసుగ్గా ఉంది కవితకు. దూరంగా స్కూటర్ మీద వెళ్తున్నాడు అతడు, శరత్. ఆమెను చూసి దగ్గరకొచ్చి, నేను డ్రాప్ చేస్తాను రండి అన్నాడు. కవిత గంట నుంచి చూస్తూనే ఉంది. తనకి దగ్గరలో ఉన్న మల్లికార్జున్ని. శరత్ పిలవంగానే మారు మాట్లాడకుండా అతని వెనుక స్కూటర్ మీద కూర్చుంది. మల్లికార్జున్ ఎంతోసేపటి నుంచి ఒంటరిగా ఉన్న కవితని పలకరించాలని ప్రయత్నం చేశాడు. ఏమని మాట్లాడినా ఆమె అపార్థం చేసుకుంటోంది. తనకుగా తానై ఆ అమ్మాయికి లోకువైపోతున్నాడు. తన గుండెలు చీల్చి చూస్తే ఆమె కోసం పడే తహతహ కనిపించదా? ఎవరో రావడం, అతని వెనకాలే వెళ్ళిపోవడం అతనికి వెన్ను మీద చరిచినట్లయింది. ఏది ఏమైనా కవితని గురించిన తుది నిర్ణయం తనకు తెలుసు. తను ఉన్నాడని గ్రహించి ఆమె కావాలనే ఆ విధంగా అతనితో స్కూటర్ మీద వెళ్ళిపోయింది. ఆమె వ్యక్తిత్వం మచ్చలేనిది. ఆమె అటువంటి స్కూటర్లు ఎన్ని ఎక్కినా తన అపార్థం చేసుకోడు. ఆమెతో పంచుకునే జీవితంలో కొన్ని ఒడిదుడుకులు భరిస్తాడు, అంతేగాని మూర్ఖంగా ఆమెను తూలనాడడు. ఆమె వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసింది. అతడి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఒకసారి ఆమె వెళ్లే వైపు చూసి వెనుదిరిగి పల్టన్ వైపు నడక సాగించాడు. మీకు పుణ్యం ఉంటుంది, నన్ను ఉందాసాగర్ వైపు తీసుకువెళ్ళండి అన్నది కవిత. ఆమెకిప్పుడు కాలేజీకి వెళ్ళాలని లేదు. ఎక్కడికైనా దొరికే ఆనందం కోసం తహతహలాడుతోంది. అతనికి మూసీ మీద నుంచి వచ్చే గాలివాటుకి, బస్సుల రొదకి ఏమీ వినిపించలేదు. ఆమె చాదర్ఘాట్ వరకు రాగానే మళ్ళీ అడిగింది. అతను తల తిప్పి నన్నా అని తిరిగి ముందుకు పోనిచ్చాడు స్కూటర్ని. అవును, మిమ్మల్నే అంది. అతను ఈసారి స్కూటర్ని చార్మినార్ వైపు పోనిచ్చాడు. చార్మినార్కి 10 కిలోమీటర్లకి 1-2 అటు ఇటు దూరంలో ఉంది ఉందాసాగర్. డ్యామ్ కట్టినట్లుగా సాగర్కి పక్కగా సిమెంటుతో చేసిన మెట్లు, చిన్న గెస్ట్ హౌస్ లాంటి రూము, నీడ కోసం రావి చెట్లు, ప్రశాంతంగా ఉందా స్థలం. ఇదివరకు అన్నదమ్ములిద్దరూ ఆమెను అక్కడికి తీసుకువెళ్లారు అన్న సంగతి తెలిసి అతన్ని అడగడం ఎందుకని శరత్ని రమ్మని కోరింది ఇప్పుడామె. స్కూటర్ పక్కగా ఆపు చేసి మెట్లెక్కి చప్టా మాదిరిగా ఉన్న ఆ స్థలం దగ్గర చెట్టు నీడన కూర్చున్నారు. ఇదివరకు ఎప్పుడూ కవితతో మాట్లాడే అవకాశమే కలగలేదు శరత్కి. ఇప్పుడు ఆమె చేరువలో కూర్చోగానే అతనికి ఇటువంటి మహత్తర సమయాలు ఎన్ని జారవిడ్చుకున్నానో అనిపించసాగింది. శరత్ చిన్నప్పటి నుంచి స్నేహితుల్ని పెంచుకొని వారితోడిదే జీవితం అనుకునేవాడు. అతని స్నేహాలు కుటుంబానికి ఏ విధంగానూ ఆటంకం కలిగించేవి కావు కనుక తండ్రి చూసి చూడనట్లు నటించేవాడు. అతను అప్పుడప్పుడు పేకాడేవాడు. అతని గురించి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం కవితకు కలగలేదు. ఎప్పుడైనా శరత్ రావడం ఆలస్యమవుతే ఆవిడ గుమ్మంలో మంచం వేసుకుని కూర్చునేది. అతను పూర్తిగా తెల్లవారాకొచ్చేవాడు. ఉండబట్టలేక అడిగితే అన్నపూర్ణమ్మ అతని విషయం అప్పుడు చెప్పింది. చదువులో అతను జీనియస్, అందుకే తండ్రి పట్టించుకోడు. శరత్ చిత్రంగా చూస్తూ, నాకు భలే ఆశ్చర్యంగా ఉందండి, ఇన్నాళ్ళు మీరు నాతో ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు, అటువంటిది ఇదేమిటి ఇంత ఆశ్చర్యం, నన్ను మీరు ఎక్కడికో తీసుకువచ్చేయడం వింతగా ఉంది అన్నాడు. కవిత తల పట్టుకొని కూర్చుంది. మౌనంగా ఉండిపోయింది చాలాసేపు. దూరంగా చెరువు నీళ్లు ఎండవేడిమికి ఎలా ఉన్నాయో గాని ప్రస్తుతం ఆమె స్థితి ఆ విధంగానే ఉంది. చెప్పండి, ఇలా వచ్చారేం? నాకు మనశ్శాంతి లేదు. మీరు డబ్బుకు ఏమాత్రం సంకోచించవద్దు, నేనున్నాను, నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళండి ప్లీజ్. తుళ్ళిపడ్డాడతను. నిజంగానా? వేళాకోళం చేస్తున్నారా? నిజమే. నాకు వయసు చాలా చిన్నదని, ఈ ఉద్రేకంలో పొరపాటు చేస్తానేమో అని మీరు భయపడొద్దు. నాకన్నీ తెలుసు. నన్ను నేనెలా సంభాళించుకోవాలో నాకు తెలుసు. నేను మాత్రం ఇక్కడ ఉండలేను. మీరా తెగింపు చేయగలరా? దాందేముంది, ఎక్స్కర్షన్కి వెళ్తున్నానని చెప్పగలను. కానీ మీరు ఎవరితో చెప్పకుండా వస్తే అనుమానించరా?
నన్ను మిమ్మల్ని కలిపి నింద వేస్తే అప్పుడు పరువు ప్రతిష్టల విషయం ఏం చేస్తారు? నాకిప్పుడు వాటి గురించి ఆలోచించే తీరిక లేదు. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. మీకు ధైర్యం ఉంటే అంతే నేను కోరేది. అలాగే నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి. ఆలోచించుకోవడమా? ఇంకా మీరు ఆలోచనల్లోనే ఉంటే అసలు ఆ పైన నేను వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంట్లో చెప్పొద్దా? అది నిజమే. ఆలోచిస్తూ ఆగిపోయింది కవిత. మీరు తాజ్లో కాసేపు ఉండండి. నేను ఏ ఫ్రెండ్ అయినా హెల్ప్ అడిగి పలానా అనే ప్రదేశానికి తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేసొస్తాను. అది నిజమే. ఈసారి బుద్ధిమంతురాలి మాదిరిగా తల ఊపింది. ఆమెను తాజ్మహల్లో ఆపేసి మలక్పేట వెళ్ళిపోయాడు. అందరితో తను నాగార్జున సాగర్ వెళ్తున్నట్లు చెప్పాడు. కవిత ఇంటికి వెళ్ళి ఆమె 2-3 రోజులు రాలేకపోతుందని చెప్పాడు. కాలేజీలో అందరూ శ్రీశైలం వెళ్తున్నారని ఆమె కూడా వెళ్తుందని చెప్పాడు. అరే ఇప్పుడెలా? ఈ ఇల్లు బాధ్యత అన్నాడు జీవన్ అమాయకంగా. శరత్ సమాధానం చెప్పలేదు. నాకు చెప్పింది తను శ్రీశైలం పెడుతున్నట్లు. ఇంటి తాళం చెవిగోడకుంటుందని, సరుకులన్నీ ఉన్నాయని, ఈ 4 రోజులు సర్దుకోమన్నది మనల్ని. నేను మర్చిపోయాను చెప్పడం. మల్లికార్జున్ మధ్యలో కల్పించుకున్నాడు. శరత్ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మేము కంగారు పడేవాళ్ళం. నిజమే, కానీ ఆ విషయం మా కవిత ముందే చెప్పింది. మల్లిక్ అతి సామాన్యంగా అన్నాడు. శరత్ 2 నిమిషాలాగి వెళ్ళిపోయాడు. మల్లిక్ కిటికీ తెరలు తొలగించి శూన్యంలోకి చూస్తూ నిల్చున్నాడు. అప్పుడే వంట ఇంటికి తాళం వేసి ఆ తాళం చెవిని మల్లిక్కి ఇచ్చి మేమలా వెళ్ళొస్తాం అంది. అతను అని ఊరుకున్నాడు. ఎంతో కాలం నుంచి తెలిసిన స్నేహితుల్లా ఆత్మీయుల మాదిరి వాళ్ళిద్దరూ కదిలి వెళ్ళిపోతుంటే అతనికి కవిత జ్ఞాపకం వచ్చింది. కవిత మొహంలో అమాయకత్వం అతని మనోవీధిలో ఒక్క క్షణం తారసపడి మాయమైపోయింది. ఆ పిల్ల ఎంతో ఆశపడి జీవన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇతను ఎంత లాపర్వాగా వెళ్ళిపోతున్నాడు. మలుపు తిరిగి కనుమరుగయ్యే వరకు చూస్తున్నాడు. ఆ తరువాత అతనికి ఏమీ కనిపించలేదు. ఏం చెయ్యాలి? అతను ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎంతోసేపు అలసిపోయిన మనసుతో అతను నిద్రలోకి జారిపోయాడు. మనం ఇక్కడికి అనాలోచితంగా వచ్చాం. ఎక్కడికని వెళ్తాం? మీరు మాట మాత్రంగా చెప్పి ఉంటే ఏ ఫ్రెండ్ అయినా సహాయం చేయమనేవాడిని. హోటల్ రూమ్లో అడుగు పెడుతూ అన్నాడు. చేతిలో పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఉంది. కవిత అందులో నుంచి డబ్బు తీసి అతనికిచ్చి ఖర్చు పెట్టండి అంది. ఇంత దేనికి అన్నాడు అతను కంగారుపడి. మరేం పర్వాలేదు, అవసరానికి ఎంతైనా చాలదు. కొద్దిగా చల్లబడ్డాక మనం అలా బజార్లోకి వెళ్ళొద్దాం. నాకు కొంచెం పనుంది, కొన్ని వస్తువులు కావాలి అంది. ఆ రూమ్లో ఒక మంచం, ఒక కుర్చీ, టేబుల్ ఉన్నాయి. టేబుల్కే డ్రెస్సింగ్ మిర్రర్ అమర్చి ఉంది. శరత్ చెప్పినట్లు ఇద్దరు శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ 2 ఊళ్ళు కాకుండా విశాఖపట్నం చేరుకున్నారు. అతను తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. తను లేచి వెళ్ళి తలుపుకి బోల్ట్ వేసి వచ్చి మంచం మీద పడుకుంది. ఇప్పుడు మనసులో ఎటువంటి చీకు చింత లేవు. హాయిగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉంది. ఎవరి గురించి ఆలోచనలే లేవు. పక్క మీద పడుకోగానే హాయిగా నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు పడుకుందో ఆమెకే తెలియదు. క్రింద గ్లాసులు, చెంచాలు కడుగుతున్న శబ్దం వినిపించగానే కళ్ళు తెరిచింది. తనెక్కడ ఉందో అర్థం కాందాన్లా చుట్టూ కలియ చూసింది. క్రమంగా జ్ఞాపకం రాసాగింది. హోటల్ తాజ్లో వదిలిపెట్టేసి అతను వెళ్ళిపోయాక తను ఓ చిన్న జిప్ బ్యాగ్ కొంది. బజార్లోకి వెళ్ళి సుల్తాన్ బజార్లో 2 చీరలు, జాకెట్లు, రెడీమేడ్ బ్లౌజులు అన్నీ కొంది. బొట్టు, కాటుక, గాజులు కొనుక్కొని బ్యాగ్లో వేసుకుంది. మెడ చూసుకుంటే బోసిగా ఉంది. ఎదురుగా గోల్డ్ కవరింగ్ షాప్ కనిపిస్తే అక్కడ పెద్ద డాలర్ ఉన్న గొలుసు కొనుక్కొని మెళ్ళో వేసుకుంది. ఇదంతా పూర్తి చేసుకుని వచ్చేసరికి 2 గంటలు పట్టింది. హోటల్ గేట్లోనే శరత్ కనిపించాడు. అతను స్కూటర్ ఇంట్లో పెట్టి రిక్షాలో వచ్చాడు. రిక్షావాడికి డబ్బులు ఇచ్చి పంపేసి పద అన్నాడు చనువుగా. కవిత కంగారులో అదేమీ పట్టించుకోలేదు. ఆమెకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుంది. హోటల్లోకి వచ్చి పలహారం చేసి అప్పుడు ఆలోచించారు. కార్యక్రమం ఎందుకైనా మంచిది, విశాఖపట్నం వెళ్దాం. శరత్ మగవాడు, కాస్తో కూస్తో ఎక్కడో అక్కడ ఏదో వంకతో తిరిగినవాడు. ప్రస్తుతం ఆమెకున్న ఊహల్లా ఒక్కటే. వరంగల్కి ఇప్పట్లో వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళేది కూడా తెలియదు. అటువంటప్పుడు హైదరాబాద్ వదిలి కాశీ వెళ్ళినా, కన్యాకుమారి వెళ్ళినా ఒక్కటే. కాకపోతే మరో 10 నిమిషాలు ఈ హైదరాబాద్లోనే ఉండి యథేచ్ఛగా ఈ ఊరంతా తిరిగే ఓపిక, ధైర్యం లేవు అంతే. ఆమె సరే అని తల ఊపగానే అతను టికెట్లు కొనుక్కొని వచ్చాడు. టైం అయిపోయే వరకు ఎట్లాగో ప్రాణం మీదకి వచ్చినట్లు గడపగలిగింది అంతే. ఆ తరువాత ఈ హోటల్లో ప్రవేశించే వరకు తనేమీ మాట్లాడలేదు. కాలక్షేపానికి 2 నవల్స్ కొనుక్కుంది. వాటిని గంటలో చదివేసింది.
మంచం మించి లేచి వెళ్ళి అద్దంలో మొహం చూసుకుంది. అలసిపోయినట్లు నీరసంగా ఉంది. సడన్గా నిన్నటి రోజు జ్ఞాపకం వచ్చింది. ఇలాగే అద్దంలో చూసుకుంటూ ఉంటే అతను గర్వంగా టీవీగా తన వెనుక నిల్చొని సూటిగా తన వైపు చూడడం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఏమనుకుంటాడు? వాళ్ళిద్దరూ ఎటో అటు వెళ్ళిపోగానే తోచకేం చేస్తాడు అని ప్రశ్నించుకుంది. ఏం చేస్తారు? ఒళ్ళు మండి ఇంటికి వెళ్ళిపోతాడు కసిగా జవాబు చెప్పుకుంది. తలుపు మీద వేలితో కొట్టిన చప్పుడికి ఉలిక్కిపడి లేచి వెళ్ళి తలుపు తీసింది. శరత్ వచ్చాడు. అతని చేతిలో పుస్తకాలున్నాయి. అతను కుర్చీ మీద కూర్చున్నాడు. ఆమె వెళ్ళి మంచం మీద కూర్చుంది. అతను మంచినీళ్లు కూజ వైపు చూస్తూ మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. కవిత తెల్లబోయినట్లయింది క్షణంసేపు. అంతలోనే లేచి వెళ్ళి గ్లాస్లో నీళ్లు అతనికి అందించింది. తిరిగి తిరిగి వచ్చినందువల్ల విపరీతమైన దాహం వేసుంటుంది. గ్లాస్ వెనుక గ్లాసు గడగడా తాగేశాడు. 3 గ్లాసులు ఆ విధంగా తాగాక హమ్మయ్య ప్రాణం లేచొచ్చింది. థ్యాంక్స్, ఇప్పుడేం చేద్దాం అన్నాడు. కవిత ఏమీ మాట్లాడలేదు. కాఫీ తెప్పించనా? తలూపింది. సర్వర్ కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఆమెకి ఓ గ్లాస్ అందించి రెండవది తను తీసుకుని ఎదురుగా కూర్చున్నాడు. ఉలుకు పలుకు లేని బొమ్మలా కూర్చుంది కవిత. శరత్ అన్నాడు, వచ్చే వరకు నాకు నీలాగే ఏమీ అనిపించలేదు. హోటల్లో అడుగుపెట్టాక మొదలైంది సమస్య. ఆవిడెవరు అన్నాడు మేనేజర్. నయం, మీ మెళ్ళో ఆ తాడు నా ప్రాణాన్ని కాపాడింది. ఏమిటయ్యా మర్యాద లేకుండా? ఆమె నా భార్య అన్నాను ధైర్యంగా. దానికి నొచ్చుకుని మేము అనుమానం వస్తే ఎంక్వైరీ చేయాలి సార్. మా ప్రొప్రైటర్ మండిపడతాడు ఎవరైనా ఏదైనా గల్లంతైతే అన్నాడు. నేను లేనిపోని డాంబికంతో 4 దులిపేసి వచ్చేశాను అన్నాడు ఊపిరి పీల్చుకుంటూ. నిర్ఘాంతపోయింది కవిత. ఇప్పుడలా బయటికి వెళ్ళి రాకపోతే వాడేమైనా అనుమానించగలడు. మనం బీచ్కి వెళ్దాం. ఇక్కడుంటే మీ మొహం నేను, నా మొహం మీరు చూసుకుంటూ కూర్చోవాలి. అప్పుడు తప్పనిసరిగా పట్టుబడతాం. ఆ తర్వాత పోలీసులు, గొడవ, పంచాయతీ. ఎందుకొచ్చిన గొడవ? కవిత అతను చెప్పేది వింటూ యాంత్రికంగా లేచి జడ వేసుకుంది. మొహం కడుక్కుని వచ్చి బొట్టు కాటుకా పెట్టుకుంది. మీరు కొంచెం బయటికి వెళ్తే నేను చీర కట్టుకుంటాను అంది. అతను లేచి బయటికి వెళ్ళాడు. ఆమె 5 నిమిషాల్లో తయారై వచ్చేసింది. అతను నిర్భయంగా టీవీగా ఆమె పక్కనే మెట్లు దిగాడు. బీచ్లో అడుగు పెట్టగానే దూరంగా కూర్చున్న జంటలు కనిపిస్తున్నాయి. కవిత ఆలోచనలు వేరు, ఆందోళన వేరు. ఈ ఐహిక ప్రపంచానికి దూరంగా ఎక్కడికో సుదూర తీరాలకి వెళ్ళిపోవాలని ఉంది. కవిత ఇసుకలో కూర్చుంది. శరత్ ఇసుకలో పిచ్చి గీతలు గీస్తున్నాడు. అతనికి ఏమీ తోచడం లేదు. ఎదురుగా అందమైన ఆడకూతుని చూస్తూ కూర్చోబుద్ధి కాలేదు. మీరెందుకు ఇలా వచ్చేశారు అన్నాడు తాపీగా. కవిత తెప్పరిల్లి ఏం లేదు అంది పొడిగా సమాధానమిస్తూ. ఆమెతో ఏం మాట్లాడాలన్నా ఆ అవకాశం ఆమె ఇవ్వడం లేదు. అతనికి బోరుగా ఉంది. మోకాళ్ళ మీద చేతులాంచి మొహం పెట్టుకుని దూరంగా చూస్తోంది. నల్లని మేఘాలు ఆకాశంలోకి పరుగులు పెట్టి వచ్చేస్తున్నాయి. ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు, మిన్ను విరిగి మీద పడినట్లు సముద్రం పరుగులు పెట్టేసి అవతలి ప్రపంచాన్ని ముంచేస్తుందేమో అన్నట్లు భ్రమ కలిగిస్తోంది. కాటుకని బుగ్గల మీదికి రాసుకున్న పసిపాప మొహంలా ఉంది. పిచ్చిక గూళ్ళు కట్టుకున్న పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఉన్నట్టుండి మేఘావృతమైపోయిన ఆకాశం చూస్తుంటే బెంగ, భయం ఆవరించుకున్నాయి. తను కూడా లేచి నిల్చుని మనము వెళ్ళిపోదాం అంది. శరత్ లేచి నిల్చున్నాడు. అతనికి తన మీద తనకే కోపం వస్తుంది. చేతకాని వెదవల ఆ పిల్ల చుట్టూ తాను తిరగడమేమిటి అనిపిస్తోంది. అందమైన ఆడపిల్లని వశం చేసుకోలేని తన చేతగానితనానికి అక్కడికక్కడే ఆమెను వదిలేసి వెళ్ళిపోవాలనుంది. లేచి నిల్చున్నాడు. నడుస్తూ ఆలోచిస్తుంటే అతని ఆలోచనలు వికృత రూపం దాల్చసాగాయి. హోటల్లోకి అడుగుపెట్టగానే వర్షం చిటపట చినుకులతో ప్రారంభమై ఉధృతంగా కురవసాగింది. హోటల్ రూమ్లో అడుగుపెట్టి మంచం మీద నిస్సత్తువుగా వాలిపోయింది. కవితకి ఎదురుగా కుర్చీలో కూర్చోవడం అతనికి శాపంలా ఉంది. సిగరెట్ తీసి వెలిగించి తలుపులు వేసి వచ్చాడు. కిటికీలోంచి జల్లు పడుతోంది. జల్లు పడినప్పుడల్లా తడిసిపోతున్నట్లుంది ఇంచుమించు. కిటికీ తలుపులు వేసేసి వచ్చి కూర్చున్నాడు. నిద్ర ముంచుకొస్తోంది. కవిత మధ్యాహ్నం పడుకుంది. ఆమెకు నిద్ర రావడం లేదు. మంచం మీద అటూ ఇటూ దొర్లుతోంది. కవిత పిలుపు విని ఇటు తిరిగింది. నేనెక్కడ పడుకోను అని అడిగాడతను. మీరు పడుకోండి, నేను కుర్చీలో పడుకుంటాను అంది లేచి నుంచుని. మరి భోజనం చేసొద్దాం. ఇద్దరూ భోజనం చేసొచ్చి కూర్చున్నారు. అతను సిగరెట్ దూరంగా విసిరేసి పడుకున్నాడు. కుర్చీలో కూర్చుని అలసిపోయి నేల మీద చీరపరుచుకుని పడుకుంది కవిత. 3 రాత్రులు 3 పగళ్ళు ఎటువంటి అవరోధాలు లేకుండా గడిచిపోయాయి.
కవితకి విసుగు పుడుతోంది. ఇంకా ఈ సమయానికి మల్లికార్జున్ వెళ్ళిపోయి ఉంటాడు. తను హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కవితకి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. సామాన్యంగా తన వయసు ఆడపిల్ల కనే కలల ముందు తన కోరికలు అతి స్వల్పం, చీకు చింతాలేని అతి సాధారణ జీవితం కావాలనుకుంది. తన బ్రతుకు ఎక్కడ తిరిగింది మలుపు? ఆ చీకటి రాత్రి ఆ దుర్మార్గుడి పాల పడకుండా ఉండి ఉంటే తన బ్రతుకు ఇంత అర్ధరహితంగా అస్తవ్యస్తంగా ఉండేదా? కణతలు పగిలిపోతున్నాయి. తొలిసారిగా శూన్యంలోకి చూస్తూ భగవంతుడా అనుకుంది. శరత్ కదిలి లేచి కూర్చున్నాడు. ఆమె కిటికీ ఊచలు పట్టుకొని చూస్తోంది. వీపు స్పష్టంగా కనిపిస్తోంది. రెడీమేడ్ జాకెట్ వేసుకోవడం వల్ల అది నడుము పైభాగం వరకు ఉంది. గులాబీ రంగు మెడ కూజా మాదిరి కనిపిస్తోంది. మిసమిసలాడుతున్న ఆ ప్రదేశాన్ని ఒక్కసారి గాఢంగా ముద్దు పెట్టుకోవాలన్న బలీయమైన కోరిక కలిగింది. అతను ఆ కోరికకు బలవంతంగా అణిచిపెట్టుకోలేకపోయాడు. ఆమె వెనకే వెళ్ళి భుజాల మీద చేతులు వేసి కొద్దిగా ఒంగోని చాలా సున్నితంగా చుంబించాడు. అనుకోని ఈ సంఘటనకి విద్యుద్ఘాతం తగిలిన దానిలా కెవ్వుమని ఇటు తిరిగింది. అప్పటికే నిలిచిన కన్నీటి బిందువులు మెర్క్యూరీ లైటు కాంతిలో ముత్యపు బిందువుల మాదిరి మెరుస్తున్నాయి. అతను మొదట తెల్లబోయాడు. తరువాత 2 చేతులతో అడుగు దూరంలో నిలబెట్టి అన్నాడు, నీకొచ్చిన కష్టమేమిటో చెప్పవేం? ఎందుకిలా నాతో బయలుదేరొచ్చావు? నాకంటే నీకు మా అన్నయ్యే ఎక్కువ పరిచయం కదా. నేను అసభ్యంగా ప్రవర్తిస్తున్నానని ఏడుస్తున్నావేమో. అదేం లేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాను. లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. మిమ్మల్నే కాదు, మీలో ఎవ్వరిని చేసుకోను. నా వెనుకే ఈ సమస్య నాతో వస్తుందనుకోలేదు. మీకంత కష్టంగా ఉంటే మీరు కూడా వెళ్ళిపోండి. శరత్ ఉద్రేకంతో ఊగిపోతున్న వాడిలా అన్నాడు. నీ ఉద్దేశం నాకు అర్థం కావడం లేదు. 3 రోజుల నుంచి నీ చుట్టూ నన్ను తిప్పించుకుంటున్నావు. నేనింకా ఏదో వ్యామోహంలో ఆశపడ్డాను. నువ్వింత స్వార్థపరాలవని అనుకోలేదు. నన్నెంత దారుణంగా ఉపయోగించుకున్నావు. కవిత మాట్లాడలేదు. నేను వెళ్ళిపోతున్నాను. అతను గడప దాటాలని సూట్ కేసు చేతిలోకి తీసుకున్నాడు. కవిత ముందుకు వేసుకున్న జడని అతి సామాన్యంగా అల్లుకుంటూ నిల్చుండిపోయింది. శరత్ నిర్లక్ష్యంగా తలెగరేసి సాగిపోతున్నాడు. కవిత అతని దగ్గరగా వెళ్ళి చనువుగా అతని భుజం మీద చేయి వేసింది. తన వైపు తిప్పుకొని, శరత్, నువ్వు నా ప్రాణానికి ఎలా కనిపిస్తున్నావో చెప్పనా? నాకో స్నేహితుడిలా ఆప్తుడిలా కనిపిస్తున్నావు. నేను దీనికి అనవసరంగా తమ్ముడో అన్నో అని అనవసరపు పేర్లు పెట్టను. నీకంటే వయసులో చిన్నో పెద్దో నాకు తెలియదు. కానీ నా కంటికి నువ్వు పసివాడిలా కనిపిస్తున్నావు. స్నేహితుడిగా నువ్వు ఉపకారం చేసి పెట్టలేకపోతున్నావా చెప్పు? అతను నిర్విణ్ణుడై చూడసాగాడు. వెళ్ళకు, కూర్చో. నువ్వు నా కోసం వెళ్ళలేవు. ఆ ధైర్యంతోనే నీతో వచ్చాను. సూట్ కేసు విసురుగా పడేసి తలుపు తెరుచుకొని బయటికి వెళ్ళిపోయాడు. వారం రోజులు విశాఖపట్నం మొత్తం చూపించాడు. శరత్లో సంచలనం లేకపోలేదు. కానీ అతను గొప్ప పాటగాడనుకుంటూ శాపగ్రస్తుడై మూగబోయినట్లయిపోయాడు. కవిత హాయిగా 10 రోజులు గడిపేసింది. ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయింది. రేపీ పాటికి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు. మల్లికార్జున్ శరత్తో వెళ్ళిపోయినందుకు ఖచ్చితంగా ఓ నిర్ణయానికి వచ్చేస్తాడు. అతను వెళ్ళిపోతాడు. తను ఇంకా చదువుకోవచ్చు నిశ్చింతగా. శరత్ ఇంగ్లీష్ నవలలు ముందేసుకుని కూర్చున్నాడు. మర్నాడు రైల్లో ప్రాణ స్నేహితుల్లా కూర్చున్నారిద్దరు. శరత్ ఆమెను గతం అడగలేదు, భవిష్యత్తు ప్రశ్నించలేదు. రైలు దిగి శరత్ చార్మినార్ దగ్గరున్న ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాడు. కవిత రిక్షాలో మలక్పేట వచ్చేసింది. తాళం తీయాలనుకుంటున్న కవిత తెరిచి ఉన్న తాళాలని ఇంటిని చూసి చేతిలో సంచి ఉంచుకొని బొమ్మలా నిలబడిపోయింది. మల్లికార్జున్ తలుపులు తెరిచి ఆమె వైపు ప్రేమగా చూడసాగాడు. కళ్ళు చిట్లించి అంటరాని వస్తువును చూసినట్లు జుగుప్సాకరంగానూ అసహ్యంతోనూ చూసింది. అతను తలదించుకుని లోపలికొచ్చేశాడు. ఇన్నాళ్లున్నావా? జీవన్ కుతూహలంగా అడిగాడు. సంతోష్ అతనికి కాఫీ అందించి, చెప్పకుండా వెళ్ళిపోయావు. మాకంటే నీకు మళ్ళీ ఎక్కువ స్నేహితుడైపోయాడన్నమాట. అతనితో చెప్పేందుకు టైం దొరికింది, కానీ మాతో మాట మాత్రంగానైనా చెప్పేందుకు తీరుబడి కాలేదేం అంది నిష్ఠూరంగా. మల్లికార్జున్ ఆమె వైపు నవ్వుతూ చూశాడు. ఆ నవ్వులో నిన్ను జయించాను నేను అన్న గర్వం తొంగి చూస్తోంది. కవిత అతని మాటని అబద్ధం చేయాలనుకోలేదు. ఎందుకో సంతోష్ అతన్ని తన ఆత్మీయుడని అంటుంటే ప్రాణానికి రిలీఫ్గా అనిపించింది. జీవన్ చూపుల్ని తప్పించుకొని తిరుగుతున్నాడు. కవిత అతనితో మాట్లాడలేదు. జీవితం అందరి పట్ల వడ్డించిన విస్తరి కాదు. కొందరికి షడ్రసోపేతంగా వడ్డించబడి ఉంటుంది. కొందరు తమకు తామే వడ్డించుకోవాలి. ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళకి ఫలితం లభిస్తూ ఉంటుంది. కాళీ నిరంతరం తన స్వార్థంతో ఆలోచిస్తూనే ఉంది. అందంలో సంతోష్కి కవితకి ఏమాత్రం తీసిపోదు.
తనేదో పెద్దవాళ్ల స్వార్థానికి బలైపోయింది. సంతోష్ సహకారంతో తను చేసిన ప్రచారం ఊరు వాడా ఏకమైపోయి జీవన్కి కవితకి పెళ్లి కాకుండా ఏర్పాటు చేసింది. చివరికి సంతోష్ ఏం చేసిందో జీవన్కి ఉత్తరం రాసి ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు కూడా చేయిస్తానంది. ఆమె ఏమైంది? జీవన్ ఏమైపోయాడు? తను ఎన్నో ఆశలు పెట్టుకొని కవితకి భగ్నమైపోయిన ఆ పెళ్ళి తన పాలిట వరం కావాలి. రాత్రింబవళ్ళు ఆలోచించిన కాళీ ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. ఒంటరిగా ఆమె రోజుల తరబడి శూన్యంలోకి చూస్తూ నిట్టూర్పులతో గడిపేయసాగింది. జీవితం నిస్సారంగా గడిచిపోతున్నట్లు అనిపించసాగింది. పారిపోవాలని కూడా వెర్రి కోరికలు కలగసాగాయి. ఆమె ఈ పంజరం నుంచి తప్పించుకోవాలని దృఢమైన కోరికతో ఉంది. చీకటి మాటున ముసలాయన వేడి నిట్టూర్పులు, ఆ భయంకరమైన కౌగిలి జుగుప్సాకరంగా తోచసాగాయి. ఆమె ఒంటి నిండా నగలున్నాయి. హాయిగా బ్రతకగలనన్న ధైర్యం ఉంది. ఆమె చీకటి మాటున రైలెక్కింది. ఆ రైలు గమ్యం ఏమిటో ముందు స్టేషన్లో తెలుసుకోలేదు. మరో చోట ఆగినప్పుడు కనుక్కుంది. అది విజయవాడ వెళ్లే రైలు. టికెట్ తీసుకుని ఆమె రైల్లో కూర్చుంది. రైలు దూసుకుపోతోంది. కాళీ కిటికీలోంచి బయటికి చూస్తోంది. ఆమె మొహం విషాదంతో వర్షించే మేఘంలా ఉంది. ధైర్యం చేసి ఆ ఇంటిని, వాతావరణాన్ని, ఆ సంపదని వదిలేసొచ్చింది. ఇవి మినహాగా ఏమైనా ఉంటే ప్రపంచంలో వాటి కోసం అరులు జాచుకుంటూ బయలుదేరింది. సంపద తప్ప ప్రపంచంలో ఇంకేమీ అవసరం ఉండదన్న ఆలోచన లేదు. ఏమిటో ఎటూ నిర్ణయించుకోలేని దీనావస్థలో ఉంది ఆమె. పెళ్ళయి ఇంతకాలంలోనూ తనకు ఓ బిడ్డడిని దేవుడు ప్రసాదించి ఉంటే ఎంత బాగుండేది. కానీ ధైర్యం అప్పుడైనా చేయలేకపోయేది. ఒక రాత్రి బయటకొచ్చేసిన తనని తిరిగి భర్త స్వీకరిస్తాడా? భర్త అనేవాడి స్థానం వయసుని బట్టి నిర్ణయించినా బాగుండిపోయేది. ఆ భర్తని, ఆ ఆనందాన్ని తలుచుకుంటే 2 చేతులతో గొంతు పిసుక్కుని చచ్చిపోవాలనుంది. ఆమె ఎవ్వరినీ పలకరించలేదు. ఏమీ తినడం లేదు. శూన్యంలోకి చూస్తూనే ఉంది. ఎక్కడికి? రైల్లో చాలామంది ప్రయాణికులు ఊసుపోక కడిగినట్లే అడిగిందామె. మొహం తిప్పి ఆమె వైపు చూసింది. ఎంత దాకా వెళ్ళాలి? కాళీకి చిరాగ్గా ఉంది. అయినా తనను తాను అదుపులో పెట్టుకుంటున్నట్లు నెమ్మదిగా సమాధానమిచ్చింది. విజయవాడ. అక్కడ ఎవరింటికి? చుట్టాలింటికి. బోరున ఏడవాలనిపిస్తోంది కాళీకి. అయినా నిగ్రహించుకుంది. విజయవాడ వచ్చే వరకు ఆమె మరో ప్రశ్న వేయలేదు. స్టేషన్లో రైలాగడం ఆలస్యం. ఎవరికి వారే దిగిపోతున్నారు హడావుడి పడిపోతూ. కాళీ నెమ్మదిగా లేచింది. ఆమె చేతిలో చిన్న చేతి సంచి ఉంది. అది తీసుకుని బయటకు వచ్చింది. ఇన్నాళ్ళు తను ఏ ఇంటినైతే పంజరం అనుకుందో ఇప్పుడు ఆ ఇల్లు తన ప్రాణానికి రక్షణ కవచమే అనిపిస్తోంది. కాలగతిలో వేడి చల్లారిన పాల మాదిరి అయిపోయింది కాళీ పరిస్థితి. ముందు వేసిన అడుగు వెనక్కి వేయడం దుర్లభంగానే అనిపిస్తోంది. స్టేషన్ బయటికి రాగానే రిక్షాలు చుట్టుముట్టాయి. ఆమె రిక్షాల్ని తప్పించుకొని కొంచెం ముందుకు వెళ్ళింది. ఆమెను అనుసరిస్తూనే ఉంది. రైల్లో ప్రశ్నలు వేసిన ఆమె కొద్ది దూరం నడిచి రిక్షాని పిలిచింది. కాళీ వెనకే ఆమె అనుసరిస్తోంది. ఓ కంటితో కాళీ ఆమెను గమనిస్తూనే ఉంది. ఆమె చాలా నవలలు చదివింది. ఎన్నో కథలు కూడా చదివింది. అందరూ చెప్పుకునే గాథలు విన్నది. ఆమె మనసు రకరకాలుగా ఊహిస్తోంది. దేవుడి దయ వల్ల తను ఇంటికి సురక్షితంగా చేరితే పర్వాలేదు. మార్గమధ్యంలో ఏదైనా జరిగి కథ తలక్రిందులైనా తనేం చెయ్యాలి? వెచ్చని కోరికలు మనసు మీద ఆధారపడి ఉంటాయి. ఈ 7-8 జీవితంలోనూ మనిషి బ్రతుకు అనేది అర్థం చేసుకుంది. బ్రతకడం తప్పనిసరి అయినప్పుడు నలుగురు మెచ్చిన ఇలాగే బ్రతుకు సాగిస్తేనే మంచిదేమో అనిపిస్తోంది. ఓ రిక్షా పక్కగా వెళ్తుంటే పిలిచింది. కనకదుర్గ గుడికి అని చెప్పి ఎక్కి కూర్చుంది. కృష్ణానది పక్కగా గుడివైపు తీసుకువెళ్తుంటే ఎన్నోసార్లు అనుకుంది, అమ్మలగన్న అమ్మవి నువ్వు. తెలిసి తెలియని ఆవేశంలో నేను పొరపాటు చేశాను, నన్ను మన్నించు తల్లి. 2 చేతులు ఎత్తి ఇటు అమ్మవారికి అటు కృష్ణవేణికి నమస్కరించింది. గుడిలో దర్శనం చేసుకుని వచ్చి మెట్ల మీద కూర్చుంది. మెట్ల మీద కోతులు అటు ఇటు పరుగులు పెడుతున్నాయి. కాళీ ఓ చెట్టు క్రింద ఉంది. ఆమెకి సీతమ్మవారు జ్ఞాపకం వచ్చింది. ఆంజనేయ స్వామి గుర్తుకొచ్చాడు. క్రమంగా దేవుళ్ళందరూ జ్ఞాపకం వస్తున్నారు. క్షణికమైన వ్యామోహం తలెత్తినందుకు అణువణువున సిగ్గుతో చితికిపోతున్నది. ఆమె బలవంతంగా చచ్చిపోవాలనిపిస్తోంది. వివేకం జాలిగా నవ్వి ఆత్మహత్యతో మరో తప్పు చెయ్యొద్దు అని హెచ్చరిస్తున్నట్లు అనిపించింది. ఆమె దుఃఖాన్ని దిగమింగుతూ అలాగే ఎంతోసేపు కూర్చుంది. 2 క్షణాలు ఆలోచించి ఇప్పుడు కాదు, వరంగల్ వెళ్ళి అప్పుడేమైనా అవమానం జరిగితే అప్పుడే తన ప్రాణాన్ని బలి తీసుకోవాలనుకుంది. ఓ నిర్ణయానికి వస్తూ ఆమె లేచి మెట్లు దిగింది. మరోసారి మందిరంలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని మెట్లు దిగింది. కథ కొనసాగుతుంది.